అంటే ఒకప్పుడు మీరు చూస్తే ఈరోజు తెలంగాణ చూస్తే రాష్ట్ర ఆదాయంలో లేకుంటే అభివృద్ధిలో 67% సర్వీస్ సెక్టర్. ఎక్కడైతే 67% సర్వీస్ సెక్టర్ ఉంటే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వస్తుంది. వాళ్ళ రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీపీ నుంచి 9.3% ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. అదే మన దగ్గర 46% సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ 35%. దీనివల్ల మనకు వచ్చే జీఎస్టీపీ నుంచి 6.3% మనకు ఆదాయం వస్తుంది. ఇదొక పెద్ద సవాల్. దీనికోసమే మన సర్వీస్ సెక్టర్కి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వాలి, అగ్రికల్చర్ని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో 1924 జరిగిన విధ్వంసం రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బతీసింది. ఇవన్నీ కూడా రెండు కరెక్ట్ చేసుకుంటూనే మనం ముందుకు పోతున్నాం. చెప్పిన హామీలు అమలు చేయడం కోసం అడుగడుగు ముందుకేసాం. 64 లక్షల మందికి పింఛన్లు, 34 వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇచ్చాం. మనం ఇది చెప్పకపోతే ప్రజల్లో కూడా అర్థం కాకపోవచ్చు. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే. మనలో నియర్గా కూడా ఎవరు లేని పరిస్థితి ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయలు చొప్పున 259 కోట్లు ఇచ్చాం. తల్లికి వందనం మనం హామీ